భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు ఢిల్లీలో జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 5 కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండో డ్రోన్లు, స్నీపర్లతో బహుళ స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. ఇక రేపు మూడోసారి దేశ ప్రధానిగా మోడీ రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7:15 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్తో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి సార్క్ దేశాల అతిథులను ఆహ్వానించారు. అలాగే రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే అతిథులు హోటల్కు వెళ్లే మార్గం పూర్తిగా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇదే కాకుండా పొరుగు దేశాలైన భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, మారిషస్, సీషెల్స్ దేశాల నేతలు మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. ప్రత్యేక అతిథులు మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న కార్యక్రమానికి స్పెషల్ గెస్టులు రానున్నారు. నూతన పార్లమెంటు నిర్మాణంలో భాగస్వాములైన శ్రామికులు, ట్రాన్స్జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. అలాగే భారతదేశ అభివృద్ధికి తోడ్పడుతున్న వీళ్లందరినీ మోడీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇప్పటికీ వివిధ దేశాధిపతులు తమకు ఆహ్వానాలు అందినట్లుగా ప్రకటించారు. కూటమి నాయకులు, విదేశీ నేతలు, ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సహా మరికొంతమందిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నట్టుగా అధికారులు తెలిపారు. వందే భారత్ రైళ్లు వంటి కీలక ప్రాజెక్టులో పనిచేసిన వారికి అవకాశం కల్పించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. బలమైన దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరి సహకారాన్ని ఆయన గౌరవిస్తారు. వీఐపీలు, వీవీఐపీలకు మాత్రమే ఆహ్వానాలు పంపే రోజులు పోయాయి. మా పీఎం అట్టడుగు వర్గాల్లో వారిని కూడా వీఐపీలుగానే చూస్తారు అని కూటమి వర్గాలు తెలిపాయి.